అండ్ చిన్న పిల్లలకి చాలా ఇష్టం బీచ్ దగ్గర. వాళ్ళకి ఇసుకలో ఆడుకుంటారు చూసారా. చిన్నప్పుడు ఇలా ఎంతమంది కట్టేవాళ్ళో చెప్పండి నాకు. ఇదిగోండి చూసారా చిన్నపిల్లలు బలి ఆడుకుంటున్నారు చూడండి అసలు ఇక్కడ. అదిగోండి చిన్నపిల్లాడు, వాళ్ళ తమ్ముడు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎయిర్లాండర్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. గైస్ ఈ రోజు వెదర్ మాత్రం అసలు ఎంత బాగుంది చూడండి అసలు. సో నిన్న మాత్రం మనకి బాగా క్లౌడీగా ఉంది కదా గైస్. సో ఈ రోజు మనకి వెదర్ అయితే అసలు చాలా బాగుంది. సో మా ప్లాన్ ఏంటంటే ఈరోజు దగ్గరలో మనకి క్లోనే బీచ్ అని ఉందన్నమాట. సో దానికైతే వెళ్దాం అనుకుంటున్నాం గైస్. అండ్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బీచ్కి వెళ్దాం అని. సో అక్కడికైతే వెళ్దాం అనిపిస్తుంది నాకైతే. సో లెట్స్ బిగిన్ ద వీడియో నౌ. గైస్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాము బీచ్ కి. సో ఇక్కడ నుంచి మాకు ఎగ్జాక్ట్ గా ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది గైస్. అండ్ బీచ్ కి వెళ్ళే రూట్ లోనే లాస్ట్ టైం వెళ్ళాం చూసారా మనం గ్రీన్ వేకి వెళ్ళాం కదా. సో మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలి గ్రీన్ వేకి, ఎందుకంటే సమ్మర్ లోనే గ్రీన్ వేకి వెళ్ళగలం, తర్వాత మనం ఇంకెళ్ళలేం గైస్ గ్రీన్ వేకి. వింటర్ లో అయితే అసలు వెళ్ళలేము ఇంకా. గైస్ ఫైనల్లీ మనం అయితే వచ్చేసాము. జస్ట్ ఒక 10 మినిట్ డ్రైవ్ అనమాట అంతే. అసలు కార్ పార్కింగ్ చూసారా, మొత్తం అంతా ఫుల్. ఎందుకంటే గైస్ ఇప్పుడు సమ్మర్ కదా, సో మాక్సిమం కూడా అందరూ వచ్చి బీచ్ లో ఆడుకుంటారు అనమాట. అండ్ చిన్న పిల్లలకి చాలా ఇష్టం బీచ్ దగ్గర. వాళ్ళకి ఇసుకలో ఆడుకుంటారు చూసారా. సో చిన్నప్పుడు యాక్చువల్గా మనం కూడా ఆడుకుని ఉంటాం, మన ఇంట్లో వాళ్ళు వద్దంటారు కదా. సో వీళ్ళకి ఏంటంటే బేసిక్ గా సమ్మర్ వచ్చింది అంటే కనుక ఒక ఆనందం గైస్ అందరికి. బీచ్ లో వచ్చేసి అందరూ భలే ఎంజాయ్ చేస్తారు. అది కూడా చూసారా సైకిల్స్. సో అందరూ వచ్చేసి గ్రీన్ వేకి వెళ్తారు, గ్రీన్ వే నుంచి మళ్ళీ ఇలా వచ్చి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వావ్. అండ్ సమ్మర్లో కూడా గైస్ అసలు బీచ్ ఎంత బ్లూగా ఉంటుందంటే, నాకైతే ఇప్పుడు 2 కలర్స్ కనిపిస్తున్నాయి, 3 కలర్స్, బ్లూ గ్రీన్ బ్లూ. అండ్ వాటర్ కూడా గైస్ సీరియస్లీ వాటర్ కూడా అసలు మంచి లెవెల్లో ఉన్నాయన్నమాట. అండ్ హై టైడ్ అనుకుంటా, క్రేజీ ఉంది గైస్ నిజంగా. గైస్ ఫైనల్లీ మనం బీచ్ దగ్గరికి వచ్చేసాము. నేనైతే ఎప్పుడూ చూడలేదు గైస్ ఇన్ని కలర్స్. అసలు చూడండి, ఒక కొంచెం ముందేమో బ్లూ ఉంది, ఆ కొంచెం తర్వాత డార్క్ బ్లూ ఉంది. అసలు ఎంత బాగుంది చూడండి గైస్, అసలు చాలా బాగుంది గైస్ అసలు. గైస్ ఎన్ని డేస్ అయిందో గైస్ బీచ్కి వచ్చి. సో చిన్నపిల్లలకి అసలు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇక్కడైతే వచ్చి చక్కగా సరదాగా ఐస్ క్రీమ్ తింటూ ఆడుకోవడానికి. సో చాలా బాగుంది గైస్ అసలు. చూడండి బామ్మగారు అండ్ వాళ్ళ మనవడు అనుకుంటా. సో వచ్చి చక్కగా అలా ఆడుకుంటా ఉంటారు అనమాట. బీచ్ ని బాగా ఎంజాయ్ చేస్తారు గైస్ ఇక్కడైతే మాత్రం, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. పిల్లలతో వచ్చేసి అక్కడ చూడండి చిన్న పిల్లలు 2 వచ్చేసి వాళ్ళని బలి ఆడుకుంటున్నారు చూడండి అసలు ఇక్కడ. అదిగోండి చిన్నపిల్లాడు, వాళ్ళ తమ్ముడు. చూసారా ఉంటాయి కదా ఇసుకలో మనం ఆడుకునేవి చిన్న ఉంటాయి చూసారా, అవి ఇచ్చేస్తారు 2 అంతే. ఇంకా వాటితో ఆడుకోవటం. ఇదిగోండి అక్కడ చూసారా ప్రొక్లైనర్, చిన్న సైజు ప్రొక్లైనర్, అది వచ్చేసి ఆడుకుంటారు. అండ్ పిల్లలైతే అసలు ఇంకా వాటర్ ఉంటే చాలు గైస్ అసలు. ఎందుకంటే వింటర్ లో మనకి వాటర్ చాలా కూల్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు అనుకోండి కొంచెం పైన సన్ ఉంటుంది, కొంచెం వాటర్ కూడా మరీ అంత కూల్గా అయితే ఉండవు అనమాట. సో
చాలా చాలా బాగుంటుంది గైస్. అండ్ వాళ్ళే కాదు, పెద్దవాళ్ళు కూడా చూడండి అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. చిన్నప్పుడు ఇలా ఎంతమంది కట్టేవాళ్ళు చెప్పండి నాకు. ఇదిగోండి చూసారా చిన్నపిల్లలు, నువ్వు కట్టేదానివా? భలే కడతారు కదా, అంటే ఒక టబ్బులో ఇసుక పోసి దాని మీద పెట్టి ఇలా ఒక గోడలాగా కడతారు అనమాట ఇక్కడ. సో చాలా బాగుంటుంది యాక్చువల్గా, బాగుంది గైస్. ఈవినింగ్ పూట బీచ్ వాక్ క్రేజీ ఉంది అసలు. కాకపోతే ఏంటంటే ఈ రోజు జనాలు తక్కువ ఉన్నారు. అదే మీరు సాటర్డే వచ్చారనుకోండి, వామ్మో అసలు ఎంతమంది ఉంటారు ఇక్కడైతే. ఇక్కడ మళ్ళీ సూర్యారావు గారు వచ్చేసారు గైస్. చాలా మంది వాళ్ళ కుక్కని తీసుకొచ్చి అండ్ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక ఈవినింగ్ వాక్ అయితే వస్తారనమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ 4:30 అయితే అవుతుంది కదా ఇప్పుడు. సో అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తారు గైస్ అసలు. అండ్ ఈ వెదర్ని ఎంజాయ్ చేస్తూ అండ్ ఆ వాక్ అవుతుంది. సో అలా కలిసి వెళ్తారనమాట అట్లా. సో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అది కొంచెం చూడండి ఎంత మంచిగా వెళ్తున్నారు చూడండి అసలు నడుచుకుంటూ. సో బాగుంది గైస్, క్రేజీ ఉంది అసలు. అండ్ వాటర్ కలర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది గైస్, అసలు చాలా బాగుంది అసలు. గైస్ వెదర్ బాగుంటే చాలా మంది ఏం చేస్తారు తెలుసా గైస్, కయాకింగ్ కూడా చేస్తారు ఇక్కడ. ఇదిగోండి కయాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు చూడండి. అండ్ సంక్రాంతికి మనం కైట్స్ అయితే ఎగరేస్తాం కదా. సో ఇక్కడ ఒకళ్ళు కైట్ కూడా ఎగరేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ యాక్చువల్గా అవి కూడా అమ్ముతారు గైస్, ఇక్కడ కైట్స్ కూడా అమ్ముతారు. సో నేర్పిస్తున్నట్టున్నాడు మనోడు. ఇదిగోండి నేర్చుకోమ్మా, బాగా నేర్చుకో. వీళ్ళేంటి గైస్, ఒక అమ్మాయిని పెట్టేసి మొత్తం అంతా మట్టి అయితే వేసారు. కింద పడుకోబెట్టి మొత్తం అంతా ఇసుకంతా కప్పేశారు గైస్. ఫిష్ మ్యారేడ్ అంటారు కదా, ఫిష్ లాగా చేశారనమాట. భలే ఉంది అసలు గైస్. చూడండి మా అమ్మగారు కూడా వచ్చారు ఎంజాయ్ చేయటానికి. చూసారా అలా పట్టుకొని చక్కగా అలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మా అమ్మగారు. గైస్ ఎవరన్నా స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మనకి కంపల్సరీ ఇక్కడ రెస్క్యూ గార్డ్స్ అయితే ఉంటారు. అది చూసారా రెస్క్యూ గార్డ్స్, అది వాళ్ళు వచ్చి మనకి రెస్క్యూ చేస్తారనమాట. సో ప్రాబ్లం ఏం లేదు. అయినా కూడా ఒక లైన్ దాటి ఎవరు అయితే వెళ్ళరు గైస్ నాకు తెలిసి ఇక్కడ. సో పిల్లలు ఆడుకునే వాళ్ళు పిల్లలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు కూడా వచ్చి సన్ బాత్ సన్ ట్యాన్ అన్నీ చేస్తారు. అసలు క్రేజీ గైస్ అసలు నిజంగా. గైస్ ఫైనల్లీ కొంచెం బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఇంటికైతే వెళ్తున్నాం గైస్. అండ్ ఈ హౌస్ చూసారా, ఈ హౌస్ వాళ్ళకి అసలు పొద్దున్నే లేవంగానే బీచ్ వ్యూ, సూపర్ వ్యూ. అండ్ ఎదురుకుండానే ఇగోండి గైస్, ఇది ఉంది సార్, ఇది స్విమ్మింగ్ పూల్ అనమాట. లోపల మనకి సమ్మర్లో కానీ వింటర్లో కానీ వచ్చి మనం స్విమ్మింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. నాకు ఇష్టం గైస్ ఇలా బీచ్ ఎదురుకుండా ఒక మంచి హౌస్, చాలా బాగుంటాయి యాక్చువల్గా. మేము స్టెకేషన్కి వెళ్ళాము. స్టెకేషన్కి వెళ్తే అక్కడ చిన్న చిన్న వాటిని ఏమంటారు స్టెకేషన్కి వెళ్ళాం కదా, పాట్స్ ఆ పాట్స్ ఉంటాయి గైస్. సో ఇక్కడ ఇటు పక్కన అది కూడా క్యారవాన్ టైప్ పాట్స్ ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను ఉండండి గైస్. ఇది చూసారా, నేను చెప్పాను చూసారా క్యారవాన్, సేమ్ అదే అనమాట. వాళ్ళు ఏంటంటే కార్కి వెనకాల పెట్టేసి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళు అందులోనే ఉంటారనమాట. సో అలానే ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇదిగోండి ఇవన్నీ కూడా సేమ్ అలాంటి టైపే అనమాట. మీరు 1 డే రెంట్కి తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. ఉండి జస్ట్ ఒక 2-3 డేస్ ఉండి మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో మనం అయితే మళ్ళీ కార్ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్.
గైస్ ఫైనలీ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. అండ్ వెదర్ కూడా అసలు చూడండి ఎంత సన్నీగా ఉందో, అసలు చాలా బాగుంది గైస్ ఈరోజు వెదర్ మాత్రం. సో మళ్ళీ ఇంకా రేపటి నుంచి యాజ్ యూజువల్ వర్క్ అనమాట. సో వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా తినేసి పడుకోవటం గైస్. మళ్ళీ రేపు పొద్దున్న లేచి మళ్ళీ మామూలే కదా, మండే టు ఫ్రైడే మళ్ళీ ప్యాక్డ్ అనమాట. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్ ద నెక్స్ట్ vlog. Bye bye.